అండి, వెల్కమ్ టు శ్రీ కన్నా టీవీ. ఈ రోజు రెసిపీ తోటకూర టమాటా పచ్చడి. తోటకూరతో పప్పు, కర్రీ వంటివే కాకుండా ఇలా ఒకసారి తోటకూర టమాటా పచ్చడిని ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోన కాస్త నెయ్యి వేసుకుని ఈ చట్నీతో తింటే వరేవా ఏం టేస్ట్ గురు అనాల్సిందే. అంత రుచిగా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. 3 తోటకూర కట్టలని చిన్నగా కట్ చేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజ్ 5 టమాటాలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 9 వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి. కారం ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, రుచికి తగ్గ తీసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు. నూనె కాస్త వేడైనాక కొద్దిగా మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు ఇవి చిట్టుపట్లాడినాక పచ్చిమిర్చిని తుంపి వేసుకుని లో ఫ్లేమ్ లో మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి చక్కగా మగ్గినాక ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. ఓసారి మంచిగా కలుపుకుని ఆపై మూత పెట్టి లో ఫ్లేమ్ లో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తరువాత మూత తీసి గరిటతో కలుపుతూ తోటకూరని మరో 2 నిమిషాల పాటు నూనెలో వేయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా రుచి బాగుంటుంది. ఈ విధంగా వేయించాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. అంతటినీ ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని ఉసిరికాయ సైజు చింతపండుని కడిగి వేసుకోవాలి. చింతపండు వేసుకున్నాక టమాటాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా టమాటాలని బాగా మగ్గించుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి. దీన్ని బాగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో తోటకూర మిశ్రమాన్ని వేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 10 వరకు వేసుకోవాలి. దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి పోపు తయారు చేసుకోవాలి. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు చిటపట్లాడినాక 1 ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగినాక దీంట్లో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డ్ కలర్ వచ్చినాక రుబ్బు పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఇలా పచ్చడి వేసుకున్నాక మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, గుమగుమలాడే తోటకూర టమాటా పచ్చడి రెడీ.